నా కలలన్నీ నాశనం చేసి నేను కోరుకున్న జీవితం తలకిందులపడానికి కారకురాలు నువ్వేనే. నీ కారణంగా ఎప్పటికీ వదిలించుకోలేని ప్రాబ్లం తగిలించుకునుంటే నువ్వు మాత్రం హ్యాపీగా తిరుగుతున్నావు. నువ్వు హ్యాపీగా ఉండడం నాకు నచ్చదు. చెప్తా నీ సంగతి. అమ్మ పల్లవి, ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి. చెల్లెల్లా? నాకంటే ముందు మా అమ్మ కడుపును పుట్టావా లేదంటే మా పెద్దమ్మకి పుట్టావా? లేనిపోని పెద్దరికం నెత్తిని వేసుకుని నాకు నీతులు చెప్పాలని చూసావనుకో. అమ్మా! వదలవే! వదలవే! వదలు! ఏంటి వేలు చూపిస్తున్నావు? వేలు చూపించావంటే చెయ్యి విరిచేస్తాను. ఇందాక నన్ను కింద పడేయాలని ఫ్లోర్ మీద ఆయిల్ పోసింది నువ్వే అని నాకు తెలుసు. కానీ నిన్ను నా చెల్లెలనుకున్నాను కాబట్టి ఊరుకున్నాను. అలా అని ఎలా పడితే అలా మాట్లాడడం, ఏది పడితే అది చెయ్యాలని చూసావనుకో తోలొలి చేస్తాను. అర్థమైందా? ఓ సరే, వదులు. అసలు నా గురించి నీకెందుకు? అక్కడ మా అమ్మ గుండమ్మ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు చంటితో హ్యాపీగా కాపురం చేసుకోవాలని ఆశపడుతుంది. నా కోరిక కూడా అదే. అవును, మీరందరూ కోరుకునేది నా సంతోషమే. అందుకే కదా దగ్గరుండి మరి నా జీవితాన్ని నాశనం చేశావు. చంటికి నీకు పెళ్లి జరిగిన విషయంలో నా ప్రమేయం లేదని చెప్పినా నీకర్థం కాదు. అయినా ఇప్పుడు దాని గురించి అనవసరం. గతమేమైనా నువ్వేమనుకున్నా ఇప్పుడు చంటి నీ భర్త. నువ్వేమైనా తోకాడిస్తే మీ అమ్ముంది అత్తుంది అనుకుంటున్నావేమో. చంటి అంటే నాకిష్టం లేదు అని చెప్తే మీ అమ్మ నాకు తెలిసే బాబు నీ బాధని నేను అర్థం చేసుకోగలను అని కన్నీళ్లు పెట్టుకోవచ్చు. కానీ అదే మాట మీ అత్తగారికి చెప్తే కన్నీళ్లు పెట్టుకుంటుందా? కంటి నుండొచ్చే నీళ్లు ఆగకుండా తంతుంది. అవునా కాదా చెప్పు. అవును. చూడు, ఆడపిల్ల పరుగుల రాణిలా మెడల్స్ వేయించుకోవచ్చు, అందాల రాణిగా నెత్తి మీద కిరీటాలు పెట్టుకోవచ్చు. కానీ కుమారి శ్రీమతైన తర్వాత ఆ పేరు పక్కన భర్త పేరుంటేనే మర్యాద. తను నీతో పాటు నీ పక్కనుంటేనే గౌరవం. కానీ
నీ ప్రవర్తనతో అదే నిజమని తనకు కనిపించి నువ్వు తననొద్దనుకున్నట్టే తను కూడా నిన్నొద్దనుకుంటే అప్పుడు నష్టపోయేది నువ్వే. నేనేదో నీకు నీతులు చెప్తున్నాను అనుకోవద్దు, నిజం చెప్తున్నాను. చంటి చాలా మంచివాడు. నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. అంతే సిన్సియర్గా నువ్వు తనని ఇష్టపడుతున్నావని నమ్ముతున్నాడు. తన నమ్మకాన్ని పాడు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకో. అయినా నోర్మోయ్, చెప్తున్నప్పుడు వినడం నేర్చుకో. నా మీద నీకు కోపం పగుంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించు, అంతేకాని వెర్రితనంతో నీ జీవితం నాశనం చేసుకోవడానికి వాడుకోకు. బాగా చెప్పింది కదరా. చెప్పిందిలే. చెప్పింది అర్థమైంది కదా. జాగ్రత్త.